ఇక ఏపీలో సీఐల పదోన్నతుల్లో ప్రాంతాల మధ్య పోలీస్ శాఖ వివక్ష చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రేంజ్లో ఉన్న ఖాళీలను గోప్యంగా ఉంచి మరో రేంజ్లో లేని పోస్టులు సృష్టించి భర్తీ చేస్తున్నారనే వాదన తెర మీదకు వచ్చింది. ఫలితంగా కర్నూలు రేంజ్లో 1996లో సబ్ ఇన్స్పెక్టర్లుగా నియమితులైన వారు ఇప్పటికీ సీఐలుగానే ఉన్నారు. ఆ తర్వాతి బ్యాచ్ ఎస్ఐలది అదే పరిస్థితి. కానీ గుంటూరు రేంజ్లో మాత్రం 2003 బ్యాచ్ ఎస్ఐలు సీఐల నుంచి డీఎస్పీల పదోన్నతి జాబితాలో చేరిపోయారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన వారు ఇలా రోస్టర్ జాబితాలో ముందుకొచ్చారా అంటే కాదు. గుంటూరు రేంజ్లో జనరల్ కేటగిరీ సీఐలు రాయలసీమ రేంజ్లో బీసీ అధికారుల కన్నా ముందున్నారు. ఏలూరు, విశాఖపట్నం రేంజ్లో ఉన్న పోస్టుల కన్నా అధికంగా చూపడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు తీసుకుని డీజీపీకి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తమకు జరుగుతోన్న అన్యాయాన్ని ఆయనకు తెలియజేసి న్యాయం చేయాలని అభ్యర్థించనున్నారు. అప్పటికీ తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీలు, పదవి విరమణల నేపథ్యంలో ఆ పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసి అర్హులను ఎంపిక చేస్తారు. మరోవైపు పదోన్నతుల ద్వారా కొన్నింటిని భర్తీ చేస్తారు. ప్రమోషన్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 153 మార్గదర్శకాలను డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయి. ఏపీలో కానిస్టేబుల్ పోస్టులు జిల్లా పరిధిలో ఉంటే ఎస్ఐ పోస్టులు రేంజ్ పరిధిలో, డీఎస్పీ పోస్టులు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. అయితే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు జిల్లాలోనే పనిచేసే ఉద్యోగి పదోన్నతి లభించి ఎస్ఐ అయితే రేంజ్ పరిధిలోకి వస్తారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఏఎస్ఐకి పదోన్నతి లభించి ఎస్ఐ అయితే కర్నూలు రేంజ్కు మారుతారు. ఇక సీఐలకు పదోన్నతి వచ్చి డీఎస్పీలు అయితే రాష్ట్ర స్థాయికి చేరతారు. ఏపీ స్థాయి పోలీస్ నియామకాల్లో రేంజ్ల వారీగా ఎంపికైన ఎస్ఐలలో 1995 బ్యాచ్ వరకు రాయలసీమలో కొందరు మినహా ఇతర రేంజ్లలో ఎస్ఐలు డీఎస్పీలుగా పదోన్నతులు పొందారు. ఈ నేపథ్యంలో 4 రేంజ్లలోని 1996, 98 బ్యాచ్ ఎస్ఐలు ఇప్పుడు డీఎస్పీలుగా పదోన్నతి పొందాల్సి ఉంది. అన్ని ప్రాంతాల నుంచి అర్హుల జాబితా రూపొందించిన పోలీసు ప్రధాన కార్యాలయం ఆయా రేంజ్ల ఐజీలు, డీఐజీలకు పంపి పరిశీలించాలని కోరింది. అనంతరం తుది జాబితా పంపించాలని సూచించింది. ఏపీ వ్యాప్తంగా 155 మంది సీఐలు డీఎస్పీల పదోన్నతులకు ఎంపికయ్యారు. అయితే వీరిలో ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్లు, ఏసీబీ కేసులు, ఇతరత్ర క్రమశిక్షణ చర్యలేమైనా ఉన్నాయా, పనితీరు ఎలా ఉంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత రేంజ్ల వారీగా తుది జాబితాను రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్కు పంపిస్తారు. ఆ జాబితాను చూసిన కర్నూలు రేంజ్ సీఐలు అవాక్కయ్యారు. రాయలసీమలో 1996 బ్యాచ్ సీఐలను కాదని గుంటూరు రేంజ్లో 2003 బ్యాచ్కు చెందిన 13 మందిని పదోన్నత జాబితాలోకి చేర్చడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పదోన్నతుల జాబితాను నిశితంగా పరిశీలించారు. ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, డబుల్ ఎంట్రీలు ఏ స్థాయిలో ఎన్ని జరిగాయి, బ్యాచ్ల వారీగా రిజర్వేషన్లు, కన్వర్షన్లు ఇలా అన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో విశాఖపట్నం రేంజ్లో 12, ఏలూరు రేంజ్లో 19, గుంటూరు రేంజ్లో 41 తప్పులున్నట్లు పసిగట్టారు. ఆయా అంశాలను డీజీపీకి వివరించి న్యాయం చేయాలని కోరనున్నారు. ఒకవేళ న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.